హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు మన రెసిపీ వచ్చేసరికి వంకాయ ఉల్లికారం అండి. నేను దానికోసం 1/2 కేజీ వంకాయలు, 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని ఇదిగో ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ కారం మీ స్పైసీనెస్ కి తగినట్లుగా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4 వెల్లుల్లి రెమ్మలు, కొంచెం కొత్తిమీర, మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసేసుకుని మొత్తం ప్రాపర్ గా మిక్సీ పట్టేసుకుందాం. ఇదిగో ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదా, అది స్టఫింగ్ పెట్టేసుకుందాం. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అలాగే నాకు సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలా మన వంకాయలంతా స్టఫ్ పెట్టేసుకుని ఒక ప్యాన్ తీసుకుని తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మన వంకాయలు కూడా పోపులో వేసేసుకుందాం. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించేద్దాం. చూసారు కదా, మన వంకాయలు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి. వీడియో చూస్తూ స్క్రోల్ చేసి వెళ్ళిపోవద్దండి. మీరు ఒక్క లైక్ చేసి వెళ్ళండి. మీరు ఒక్క లైక్ చేసి వెళితే నాకెంతో సపోర్ట్ గా ఉంటుంది. మన వంకాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు స్టఫింగ్ మిగిలిపోయింది కదా, అది కూడా మనం వంకాయల్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత మళ్ళా కొంచెంసేపు మూత పెట్టేసి ఉడికించేసుకుంటే ఇదిగో మన వంకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ గా ఉందండి. చాలా సింపుల్ రెసిపీ కూడా. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నేను టేస్ట్ చేసి చూపించిన క్లిప్ మిస్ అయిందండి, సారీ. నెక్స్ట్ టైం అలా జరగకుండా చూసుకుంటాను. చూసారు కదా, మన వంకాయ ఉల్లికారం అయితే చాలా టేస్ట్ గా ఉంది. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.